ఈ కలియుగంలో కొడుకు పున్నామ నరకాన్ని తప్పిస్తాడన్నది ఎంత అబద్ధమో కంటే కూతునే కనాలన్నది కూడా అంతే అబద్ధముల్లా. ఇది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమునల నాటి కాలం కాదు. ఆ జమానా ఎప్పుడో వచ్చింది. అనుబంధం, ఆత్మీయత అంతా ఓ బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని ఓ పాటలు చెప్పినట్లు నడుస్తున్నాయి ఈ కాలం రిలేషన్షిప్లో. కడుపున ఉట్టినోళ్ళైనా కట్టుకున్నోళ్ళైనా స్వార్థం రాజ్యమేలుతాంది. అందరూ అట్లుంటుందని కాదు. ఈ గావురాల బిడ్డే కథ నుండ్రో పారి. మంచి లేదు, మానవత్వం లేదు. ఏటు చూసినా ముంచే మనసులే, తలదించుకునే పనులే. రక్తం పంచుకొని ఊడితేంది, ఏలువట్టి ఏడడుగులు ఎత్తేంది. బంధాలు, అనుబంధాలు ముఖ్యమా? పైసలే ముఖ్యం. ఇదే ఈ కాలం ట్రెండు. అదే ట్రెండ్ ఫాలో అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇగో ఈల పెద్దబిడ్డే. ఇంతకు ఏమైందంటే, సకినేటిపల్లి మండలం ఉయ్యూరి వారి మెరక ఊరట పల్లెపోతు వెంకట సుబ్బారావు, లక్ష్మి అనే గీ ఆలుమగల్ది. నాగపద్మ, సూర్యకుమారి, మహాలక్ష్మి, కనకదుర్గ అనే ముగ్గురు ఆడి సంతానం ఉన్నారట ఈలకు. కూలినాలు బతుకులైనా ముగ్గురు ఆడిబిడ్డలకు ఉన్నంతలా ఘనంగా లగ్గం చేసి వెట్టిపోతులన్నీ ముట్ట చెప్పిర్రట. పెద్ద బిడ్డను, నడిపి బిడ్డను భీమవరం ఇచ్చిర్రట. చిన్న బిడ్డను పెంటపాడుకు కోడలుగా తోలిర్రట. అంతా మంచిగానే ఉన్నది. కృష్ణారామ అనుకుంటా మంచిగానే బతుకుతారు అనుకునే టైంలా పెద్ద బిడ్డ మోసం చేయంగా అల్లా కల్లోలం షురు అయింది కుటుంబం. ఏడాదిన్నర కిందటనట షిట్టేసిన అవి చేతికి రాగానే ఇత్తనని తల్లి పేరు మీదున్న ఇంటిని తాకట్టు పెట్టించి మరి 15 లక్షలు పట్టుకపోయిందట ఇంటి ఆయన తోటి కలిసొచ్చి పెద్ద బిడ్డే. కన్నబిడ్డ అని ఇంటి తాకట్టుకు అయ్యవలు ఒప్పుకున్నారు కావచ్చు. కానీ అప్పులు ఇచ్చిన లూకుంటారా? వడ్డీలు కట్టమని ఒత్తిడి తెస్తే అద్దెకున్న ఇల్లు, వాళ్ళు నడిపే మెడికల్ షాప్ ఖాళీ చేసి పత్తకు లేకుండా జంపయ్యారట. ముగ్గురికి పెళ్లిళ్ళు చేసామండి, పురులు పోసాం, అన్నీ చేశానండి. అన్ని బాధ్యతలు తీరిపోయినాయండి. తీరిపోయిన తర్వాత నాకు ఈ వేదన పెట్టి వెళ్ళిపోయిందండి. ఆ పిల్ల ఇస్తాను 15 లక్షలు చీటీ ఇడిపించేసి, చీటి వచ్చిన వెంటనే ఇస్తాను ఇడిపించేసి అని పట్టుకుపోయిందండి. ఇల్లు, ఇంటి దస్తావేజులు పట్టుకుపోయిందండి. ఆ ఇంటి దస్తావేజులు పట్టుకుపోయి ఇడిపించకుండా మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారండి. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. రెండో అమ్మాయి దగ్గర 10 లక్షలండి, మూడో అమ్మాయి దగ్గర 24 లక్షలండి. ఇంకా వాళ్ళు కూడా మాకు ఏది పరిష్కారం దొరకకపోతే చచ్చిపోతామంటున్నారండి. కన్న కొడుకుని అనేవాడండి మమ్మల్ని. సరే కొడుకులు అంటే వాళ్ళు అల్లుళ్ళు కొడుకులు లేనందుకు అనుకునేదాన్నండి. కానీ ఇంత బాధ ఎత్తి వెళ్ళిపోద్దన్న అది కల్లో కూడా నేను అనుకోలేదండి. అయ్యో లచ్చవ్వా, తొలుసూరు ఆడివిలా ఉట్టంగా ఎంత సంబరపడ్డవోనే తల్లి. గీ వయసులో మిమ్మల్ని గింత గోస ఉచ్చుకోవట్టే పెద్ద బిడ్డ సల్లగుండా. నమ్మి ఆలీల దగ్గర అప్పడిగితే షెల్లెండ్లను కూడా ముంచిపాయే పాపం పాడువాడా. పెద్ద ఆయన మాటలు వింటేనైతే పానం ధరిత్తలేదుల్లా. వాళ్ళు ఎక్కడున్నా వచ్చండి, మాకు ఈ బాధల నుంచి విముక్తి కలిగించి మా ఇల్లు మాకు నిలబెడితే చాలండి. మాకు ఇంకా ఆస్తిపాస్తులు ఏవద్దండి, మాకు ఆ ఇల్లు ఉంటే చాలండి, అంతే. అయ్యో సుబ్బయ్య, నీ మాటలు వింటే మాకు కూడా అత్తందయ్యా ఏడుపు. అసలు ఇసొంటి అయ్యవాళ్ళని మోసం చేయాలని ఎట్లా అనిపించిందో ఆ పెద్ద బిడ్డకి. మరి నిజంగానే మోసం జరిగిందా, లేకుంటే పెద్ద బిడ్డ కుటుంబం ఏదన్నా ఆపదల గిట్ట పడ్డదో తెలియదు గాని, భగవంతుడా ఏందయ్యా నీ లీలలు అనుకునుడు తప్పించి ఏం చెయ్యలేం పోన్రి.